హలో గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీలో ఏ క్లాస్ అంటే హిస్టరీని ఎలా క్లాసిఫై చేశారు, హిస్టరీలో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హిస్టరీ అంటే అర్థం కావాలంటే దాని డెఫినేషన్ అర్థం కావాలి. సో హిస్టరీ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్, జరిగిపోయిన సంఘటనల్ని అధ్యయనం చేసే పద్ధతిని హిస్టరీ అంటాం. హిస్టరీ అంటే ఏంటంటే జరిగిపోయిన సంఘటనల్ని అధ్యయనం చేసే పద్ధతిని హిస్టరీ అంటాం. సో మరి ఈ అధ్యయనం అంటే ఎలా చేయాలి, ఊరికనే చేయలేము కదా. సో దానికి మనకు కావాల్సిన కొన్ని సోర్సెస్ అవసరం పడతాయి. సో ఆ అధ్యయనం చేయడానికి మనకు రెండు రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, రెండవది లిటరరీ ఎవిడెన్స్. ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిటరరీ ఎవిడెన్స్ యాజ్ వెల్ as archaeological evidence is called history. History is nothing but study of past events. Study of past events with the help of archaeological evidence as well as literary evidence. Archaeological evidence and literary evidence. సో ఇక్కడ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, లిటరరీ ఎవిడెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే తవ్వకాలు జరిపినప్పుడు ఆ టైంలో ఉపయోగించిన వస్తువులు ఈ టైంలో బయటపడితే వాటిని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటాము. అర్థమైందా? ఆ టైంలో అంటే నాటి కాలంలో ఉపయోగించిన వస్తువులు ఈ టైంలో బయటపడితే వాటిపై పరిశోధన చేసి హిస్టరీని అధ్యయనం చేస్తాము. సో వీటిని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాయిన్స్ కానీ, అప్పుడు కట్టిన కట్టడాలు కానీ, లేకుంటే ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు కానీ, లేకుంటే అప్పుడు వాడిన వస్తువులు లైక్ కుండలు కానీ, బుల్లో కట్స్ కానీ, ఎగ్జాంపుల్స్ అట్లా చాలా తీసుకోవచ్చు. కానీ మనకు మేజర్గా అప్పుడు వాడిన వస్తువులు, వాళ్ళు వాడిన పనిముట్లు కానీ, వీటన్నీ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లిటరరీ ఎవిడెన్స్ అంటే ఏంటి? లిటరరీ ఎవిడెన్స్ అంటే ఆ నాటి కాలంలో రచించిన పుస్తకాలు కానీ, ఓకేనా, ఆ టైంలో రచించిన పుస్తకాలు కానీ వాటిని మనం స్టడీ చేస్తే మనకు కొంతవరకు అంటే ఆ టైంలో సమాజం ఎలా ఉండేది, ఆ టైంలో ఉండే పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవని ఒక అవగాహన వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్ర అనే పుస్తకం ఉంది. అది మౌర్యన్ కాలం కాలానికి సంబంధించింది. సో దాన్ని స్టడీ చేస్తే మనకు మౌర్యుల కాలం నాటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండేది అనేది అర్థమవుతుంది. మరియు ఇదే కాకుండా ఆ టైంలో సొసైటీ ఎలా ఉండేది అనేది కూడా మనం ఈ అర్థశాస్త్ర ద్వారా చెప్పచ్చు. ఓకేనా? సో ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ లిటరరీ ఎవిడెన్స్ ఈజ్ కాల్డ్ హిస్టరీ. జరిగిపోయిన సంఘటనల్ని అధ్యయనం చేసే పద్ధతిని హిస్టరీ అంటాము. ఈ అధ్యయనం చేయడానికి మనకు రెండు రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, రెండవది లిటరరీ ఎవిడెన్స్. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే తవ్వకాలు జరిపినప్పుడు బయటపడ్డ వస్తువులని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటాము. లిటరరీ ఎవిడెన్స్ అంటే బుక్స్ కానీ, అప్పుడు రచించిన ఏవైనా కానీ లిటరరీ ఎవిడెన్స్ అని పిలుస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ హిస్టరీని మనం ఎలా క్లాసిఫై చేసామంటే అంటే లైక్ కొన్నిసార్లు ఏంటంటే ఆన్ బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ అవైలబిలిటీ బట్టి క్లాసిఫై చేయడం జరిగింది. ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే ఆన్ బేసిస్ ఆఫ్ మెటీరియల్ దే యూజ్ ఫర్ టూల్ మేకింగ్. అప్పుడు ఆ టైంలో వాళ్ళు పనిముట్లకు వాడిన మెటీరియల్ని బట్టి, అంటే ఉపయోగించిన పనిముట్లను తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ని బట్టి మనం హిస్టరీని డివైడ్ చేయడం జరిగింది. రెండు రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్, రాతని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేసాము. రెండవది ఏంటంటే వాళ్ళు వాడిన అంటే ఆ టైంలో టూల్స్ తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ లైక్ స్టోన్ కానీ, కాపర్ కానీ, మెటల్ కానీ, వీటిని బేస్ చేసుకొని ఆ టైంలో కొన్ని టూల్స్ తయారు చేసి వాళ్ళు వెపన్స్గా వాడేవాళ్ళు, వాళ్ళ జీవితం గడపడానికి యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు రెండవది వచ్చేసి మెటీరియల్ దే యూజ్డ్ ఫర్ టూల్స్. అంటే టూల్స్ తయారు చేయడానికి వాళ్ళు వాడిన మెటీరియల్స్ని అంటే బేస్ చేసుకొని మనం హిస్టరీని డివైడ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాము. ఈ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని, మెటీరియల్స్ని బేస్ చేసుకొని ఎలా డివైడ్ చేస్తారో కూడా చూద్దాము. అర్థమైంది కదా?
హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. సో ఫస్ట్ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని హిస్టరీని ఎట్లా డివైడ్ చేసిందో చూద్దాం. హిస్టరీ ఆన్ బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ అవైలబిలిటీ ఆర్ టెక్స్ట్. ఓకేనా, స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్ అవైలబిలిటీ. ఓకే, సో స్క్రిప్ట్ అంటే ఏంటి? స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే రాత అంటే మనం రాసేది ఏదైనా రాతనే. ఓకేనా, మరి లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడేది ఏదైనా లాంగ్వేజ్. సో స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్ అన్న ఒకటే. స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్ అంటే రాత లేదా లిపి. ఓకేనా, నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ చేసుకునేందుకు ఏది ఉపయోగించినా దాన్ని లాంగ్వేజ్ అంటాము. ఓకే, సో మనకి రెండు డిఫరెన్సెస్ అర్థం కావాలి. లాంగ్వేజ్, స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే రాత, ఒక లాంగ్వేజ్ని రాత రూపంలో రాస్తే దాన్ని స్క్రిప్ట్ అంటాం. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే ఏదైనా కానీ కమ్యూనికేట్ చేసుకునేందుకు ఉపయోగపడితే దాన్ని లాంగ్వేజ్ అంటాము. సో ఈ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని, స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఎట్లా డివైడ్ చేసిందంటే, ఫస్ట్ డివిజన్ వచ్చేసి ప్రీ హిస్టరీ పీరియడ్ అంటారు. ఓకేనా, ప్రీ హిస్టరీ పీరియడ్. రెండో డివిజన్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటారు. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ ఆర్ ప్రోటో హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ మిస్టేక్ అయింది, ప్రోటో. ఫస్ట్ వన్ ప్రీ హిస్టరీ, రెండవది ప్రోటో హిస్టరీ. థర్డ్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్ ఆర్ హిస్టరీ. ఓకే, సరే సార్, స్క్రిప్ట్ అన్నారు మీరు, స్క్రిప్ట్ ఇక్కడ ఏం కనబడతలేదు కదా అంటే ఇప్పుడు చూద్దాం. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఏంటంటే, ఈ కాలంలో స్క్రిప్ట్ అనేది డెవలప్ కాలేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆది మానవుని కాలం. ఆ టైంలో స్క్రిప్ట్ అనేది లేదు, వాళ్ళు చదవడం రాదు, రాయడం రాదు, కేవలం వేటాడడం, గ్యాదరింగ్ చేయడం, అంటే వేటాడడం, సేకరించడం, పూలు పండ్లు సేకరించుకొని వాటిని తిని జీవనాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళకప్పుడు ఎడ్యుకేషన్ అనేది లేదు, రాయడం లేదు, లాంగ్వేజ్ కూడా ప్రాపర్గా లేదు. సో ఈ పీరియడ్ని ప్రీ హిస్టరీ అని పిలుస్తున్నాను. ద పీరియడ్ ఇన్ విచ్ స్క్రిప్ట్ వాజ్ నాట్ డెవలప్డ్. ఏ పీరియడ్లోనైతే స్క్రిప్ట్ అనేది డెవలప్ కాలేదో దాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాము. ఇన్ దిస్ పీరియడ్ ద స్క్రిప్ట్ వాజ్ నాట్ డెవలప్డ్. ఇన్ దిస్ పీరియడ్ స్క్రిప్ట్ వాజ్ నాట్ డెవలప్డ్. ఏంటి స్క్రిప్ట్? సో ఈ పీరియడ్ని మనం స్టడీ చేయాలంటే మనకున్న సోర్స్ ఏంటి? ఓన్లీ ఆర్కలాజికల్ సోర్సెస్ మాత్రమే మనకున్న సోర్స్. ఓకేనా, ద సోర్సెస్ వచ్చేసి ఆర్కలాజికల్ సోర్సెస్ ఆర్ ఓన్లీ ద సోర్స్ ఫర్ స్టడీ ఆఫ్ హిస్టరీ. హిస్టరీని స్టడీ చేయడానికి మనకున్న ఒక్కగానొక్క సోర్సు ఆర్కలాజికల్ సోర్సెస్. అప్పుడు ఉపయోగించిన వస్తువులు బయటపడితే వాటిని సైంటిఫిక్గా స్టడీ చేసి హిస్టరీని అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, రెండవది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ఎర్లీ మ్యాన్ పీరియడ్, ఆది మానవుని కాలం. ఓకే, సెకండ్ వన్ చూద్దాం, ప్రోటో హిస్టరీ. దీని సంగతి ఏంటంటే, ఈ పీరియడ్లో స్క్రిప్ట్ డెవలప్ అయింది కానీ దాన్ని మనం చదవలేము. సో ఆ స్క్రిప్ట్ ఉన్నా మనకు వేస్ట్, అంటే స్క్రిప్ట్ ఉన్నా మనకు అర్థం కాదు. స్క్రిప్ట్ ఈజ్ డెవలప్డ్ బట్ వీ కుడెంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ స్క్రిప్ట్. ఓకేనా, స్క్రిప్ట్ డెవలప్ అయినప్పటికీ ఆ స్క్రిప్ట్ని మనం చదవలేకపోతున్నాం కాబట్టి దీన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని అంటున్నాము. ఈ పీరియడ్లో స్క్రిప్ట్ ఈజ్ డెవలప్డ్ బట్ నాట్ డీకోడెడ్. అప్పుడు డెవలప్ అయిన స్క్రిప్ట్ ఇప్పుడు మనం చదవలేకపోతున్నాము, నాట్ డీకోడెడ్. సో ఈ స్క్రిప్ట్ ఉన్నా మనకు ఉపయోగం లేదు కాబట్టి ఈ పీరియడ్లో కూడా మనకున్న సోర్సెస్ స్టడీ, అంటే హిస్టరీని స్టడీ చేయడానికి మనకున్న సోర్సెస్ వచ్చేసి ఆర్కలాజికల్ ఎవిడెన్స్. ఇన్ దిస్ పీరియడ్ ఆల్సో ద ఓన్లీ సోర్స్ ఫర్ స్టడీ ఆఫ్ హిస్టరీ ఈజ్ archaeological sources. Archaeological sources is the only one source used for study of proto-historic period.
ఆర్కలాజికల్ సోర్సెస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నదిలో సింధు లోయ నాగరికత. ఇది దీనికి మంచి ఎగ్జాంపుల్ అండి. ఈ పీరియడ్లో స్క్రిప్ట్ డెవలప్ అయింది. వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్, అంటే చిత్రాల రూపంలో ఉంటుంది. కానీ దాన్ని మనం పూర్తిగా చదవలేకపోయాము. ఓకేనా. సో ఈ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ మనకు నో యూజ్ అండి. సో అధ్యయనం చేయడానికి యూజ్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్. ఇది చాలామందికి తెలిసిందే. సో హిస్టారిక్ పీరియడ్ అంటే ఈ పీరియడ్లో ఏంటంటే స్క్రిప్ట్ డెవలప్ అయింది, స్క్రిప్ట్ని చదవగలిగాము, మరియు ఇక్కడ ఉండే ప్లస్ ఇంకా ఈ పీరియడ్లో ఆర్కలాజికల్ ఎవిడెన్స్ కూడా మనకు ఉన్నాయి. అంటే అబండెంట్లీ అవైలబుల్, అంటే హిస్టరీని చదవడానికి మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. లైక్ ఈ పీరియడ్లో స్క్రిప్ట్ ఈజ్ డెవలప్డ్ అండ్ డీకోడెడ్. స్క్రిప్ట్ని డెవలప్ చేసాము, డీకోడ్ చేసాము. నెక్స్ట్ రెండవది ఈ సోర్సెస్ ఏంటి? ఆర్కలాజికల్ సోర్సెస్. సో ఈ పీరియడ్కి మనకున్న సోర్సెస్ ఏంటి? దెర్ ఆర్ 2 సోర్సెస్ టు స్టడీ ద హిస్టారిక్ పీరియడ్. సోర్సెస్, ఫస్ట్ సోర్స్ వచ్చేసి లిటరరీ సోర్సెస్. సో లిటరరీ సోర్స్ అంటే స్క్రిప్ట్, లిటరరీ సోర్సెస్. సో స్క్రిప్ట్ని చదవగలిగాం కాబట్టి మనం లిటరరీ సోర్సెస్ని కన్సిడర్ చేస్తున్నాము. రెండవది ఆర్కలాజికల్ సోర్సెస్, అప్పుడు ఉపయోగించిన వస్తువులు స్టడీ చేయొచ్చు. ఆర్కియాలజికల్ సోర్సెస్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే కింగ్స్ అండ్ క్వీన్స్ ఉండే కాలము, కింగ్స్ అండ్ క్వీన్స్. ఎగ్జాంపుల్ మౌర్యన్ పీరియడ్ తీసుకుందాం. మౌర్యుడు ఆ టైంలో అర్థశాస్త్ర పుస్తకం అనేది మనకు లభ్యమైందండి. దీన్ని రచించింది ఎవరంటే కౌటిల్య. సో ఆ పుస్తకాన్ని కొంచెం అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో మనకు స్క్రిప్ట్ని స్టడీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదండి డివిజన్ ఆఫ్ హిస్టరీ ఆన్ బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ అవైలబిలిటీ. అంటే టెక్స్ట్ డెవలప్మెంట్ని బట్టి దాన్ని మనం చదవగలిగాం, మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని హిస్టరీని ఇలా డివైడ్ చేసాము. మొదటి హిస్టరీ ఈజ్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ని స్టడీ చేయాలంటే మనకు 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఆర్కలాజికల్ సోర్సెస్, లిటరరీ సోర్సెస్. ఈ ఒక్క దాంట్లోనే 2 సోర్సెస్ మనకు ఉపయోగపడతాయి. అది హిస్టారిక్ పీరియడ్. ఓకేనా, అందుకే హిస్టరీ అంటున్నాం. సో ప్రీ హిస్టరీ పీరియడ్లో ఏమంటే ఈ పీరియడ్లో స్క్రిప్ట్ డెవలప్ కాలేదు కాబట్టి ఆర్కలాజికల్ సోర్సెస్ ఆర్ ఓన్లీ ద సోర్స్ ఫర్ స్టడీ ఆఫ్ హిస్టరీ. నెక్స్ట్ ఇందులో ప్రీ హిస్టారిక్ పీరియడ్లో స్క్రిప్ట్ ఈజ్ డెవలప్ బట్ నాట్ డీకోడెడ్. దట్స్ వై ద సోర్సెస్ అంటే డీకోడ్ కాలేదు కాబట్టి ద ఓన్లీ సోర్స్ ఫర్ స్టడీ ఆఫ్ హిస్టరీ ఈజ్ ఆర్కలాజికల్ సోర్సెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐవిసి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్. ఇన్ దిస్ పీరియడ్ స్క్రిప్ట్ ఈజ్ డెవలప్డ్ అండ్ డీకోడెడ్. సో ఇవి ఆర్ కన్సిడరింగ్ లిటరరీ సోర్సెస్ అండ్ ఆర్కలాజికల్ సోర్సెస్. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ డివిజన్ వచ్చేసి డివిజన్ ఆఫ్ హిస్టరీ ఆన్ బేసిస్ ఆఫ్ మెటీరియల్ దే యూజ్డ్. అంటే వాళ్ళు వాడిన మెటీరియల్ని బట్టి మనం హిస్టరీని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. మెటీరియల్ లేకపోతే ఇండైరెక్ట్ టూల్స్. హౌ టూల్స్ మేడప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ టూల్స్. ఓకేనా, ఫర్ మేకింగ్ ఆఫ్ టూల్స్. ఆ టైంలో పనిముట్లను తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలు, అంటే లైక్ ఏదైనా స్టోన్స్ కానీ ఇట్లాంటి కొన్ని మెటీరియల్స్ని ఉపయోగించిన మెటీరియల్స్ని బేస్ చేసుకొని హిస్టరీని డివైడ్ చేశారు. సో హిస్టరీని డివైడ్ చేశారు అంటే ఎట్లా డివైడ్ చేశారంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్టోన్ ఏజ్ అంటారు, స్టోన్ ఏజ్. రెండవది వచ్చేసి కాపర్ ఏజ్, చాల్కోలిథిక్ అంటారు, చాల్కోలిథిక్. మూడవది ఐరన్ ఏజ్. సో ఇవి 2 మెటల్ ఏజ్ అండి. ఓకేనా, కాపరు ఐరన్ 2 మెటల్స్ కాబట్టి దీన్ని మెటల్ ఏజ్ అంటున్నాం. సో ఇదొక్కటి స్టోన్ కాబట్టి దీన్ని స్టోన్ ఏజ్ అని పిలుస్తున్నాము.
స్టోన్ ఏజ్కి మంచి ఉదాహరణ ఏంటంటే ఆది మానవుని కాలం. ఈ టైంలో ఏంటంటే ఎప్పుడైతే ఆది మానవుడు ఉద్భవించాడో ఆ టైంలో ఆది మానవుడు కేవలం హంటింగ్ గ్యాదరింగ్ పైనే ఆధారపడి ఉండేవాడు. ఈ హంటింగ్ చేయాలంటే వేటాడాలంటే కంపల్సరీగా వాళ్ళకు టూల్స్ అంటే ఆయుధాలు కావాలి. ఆయుధాలని స్టోన్స్ని ఆయుధాలుగా ఉపయోగించేవారు. ఓకేనా, స్టోన్స్ని ఆయుధాలుగా టూల్స్గా ఉపయోగించేవారు. కాబట్టి ఈ పీరియడ్ని స్టోన్ ఏజ్ అని పిలుస్తున్నాము. ఓకేనా, మెయిన్గా అంటే దీనికి ఉండే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్లీ మన్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఈ 3 పీరియడ్స్ని మనం డీటెయిల్గా స్టడీ చేద్దాము. ఫస్ట్ ఈ పీరియడ్లో స్టోన్ని పనిముట్లుగా వాడడం జరిగింది. రెండో దాంట్లో కాపర్ని యూజ్ చేసి టూల్స్ తయారు చేశారు. ఈ మూడో దాంట్లో ఐరన్ని యూజ్ చేశారు. సో ఇవి ఎందుకు ఫస్ట్ కాపర్ని ఎందుకు వినియోగించారు, ఐరన్ ఎందుకు రాలేదు అనేది మనం తర్వాత ఫర్దర్గా అర్థం చేసుకుందాం, చూద్దాం.